తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండవ అతిపెద్ద పండుగగా జరిగే పెద్దగట్టు జాతర ఉత్సవాలకు అంతా సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం జాతర షురూ కానుంది. ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఓ లింగో అంటూ యాదవ సోదరులు లింగమంతుల స్వామిని కొలుస్తారు. జాతర సందర్భంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. సూర్యాపేట జిల్లా చివెంల మండలం దూరాస్పల్లి దగ్గరున్న యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి జాతర ఈ నెల 16న ప్రారంభమై 20వ తేదీ వరకు ఘనంగా జరగనుంది. బేరి చెప్పులతో గజ్జల లాగుల సవ్వడులతో ఓలింకా నామస్మరణతో ఆలయ పరిసరాలు దద్దరిల్లనున్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుక మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారం ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతుంది. రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతి పెద్దదిగా లింగమంతుల స్వామి జాతరకు గుర్తింపుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జాతరకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. స్వామికి గొర్రెలను మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. జాతరకు వచ్చి లింగమంతుల స్వామిని దర్శించుకుంటే తమ కోరిన కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు భక్తులు. మొదటి రోజు గుడి చుట్టూ గంపల ప్రదక్షిణ, రెండవ రోజు చౌడమ్మకు బోనాలు, మూడవ రోజు చంద్రపట్నం వేయుట, 4వ రోజు నెలవారం, ఇక చివరగా జాతర ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతర ఉత్సవాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, ఎస్పీ సన్ప్రీత్ సింగ్. ఈ ఏడాది 15 నుంచి 20 లక్షల మంది భక్తులు జాతరకు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి దర్శనానికి ఇబ్బంది లేకుండా బారికేడ్లు, గుడి చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎండలు పెరగడంతో గుడి చుట్టూ చలువ పందిళ్లు వేశారు. ఇప్పటివరకు వచ్చిన వరకు అయితే ఫ్రీగా ఉన్నది, మంచిగా అందరు సంతోషంగా వచ్చినాం. సంతోషంగా మేము రావడానికి కూడా ఇప్పుడు ప్రతి ఏరు వద్దాం అనే ఆలోచనలోనే వస్తాం మేము. ఎప్పుడైనా ఇప్పుడుతో 2 సార్లు మనం రావడం సరే చక్కగా ఊరి నుంచి వచ్చాము మేము. అయ్యో చాలా బాగుంటుంది సార్. అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని మా బాధ్యత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము 100% మా దేవుని నమ్ముకొని నేను రావడానికి కారణం కూడా దేవుని నమ్మకం వల్లనే నేను రావడం జరిగింది. అప్పటికంటే ఇప్పటికి గుడి మంచిగా ఉన్నది, అంత సౌకర్యం అన్నీ మంచిగా ఉన్నాయి సార్. దేవుని దయ వలన ఇదికో 3 సార్లు వచ్చిన. నేను ఫస్ట్ ఇప్పటికి 30 ఏళ్ళ కింద ఒకసారి వచ్చినా, మళ్ళీ ఇప్పుడు ఇది 3వ సారి అండి వచ్చి. అప్పటికిప్పటికి డెవలప్మెంట్ అయింది. 3 ఏళ్ళకి ఒకసారి అండి. ఒక సంవత్సరం 7 వస్తే ముందుకు ఏం లేదు, మళ్ళీ ఆ ముందుకు సంవత్సరం 3వ ఏట అన్నట్టు. ఒక ఏడు సమ్మక్క తీర్థం, ఒక ఏడు ఇది. దేవుని అంటే మంచిగానే సంతోషంగా మొక్కినాటికి మనం దేవుని మొక్కుకున్నంతగా మన కోరికలు కూడా అన్ని తీరి పంట పైరు కూడా మేము మొక్కుకున్నట్టు మంచిగానే పండుతానే మంచిగానే ఉంటాను. అంత సంతోషంగా పిల్ల జల్ల అందరూ ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కూడా లింగమంతుల స్వామి ఆ కోరికను నెరవేరుస్తాడు. ఎప్పుడైనా కోరికలకి వచ్చి నెరవేర్చుకొని వెళ్ళిపోతుంటారు. ఎప్పుడైనా ఏ వారం అయినా ఎప్పుడైనా మొక్కుబడి ఉన్నోళ్ళు ఎప్పుడైనా వస్తారు. గతంలో 3 సంవత్సరాల్లో ఒకసారి, ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు మొక్కులున్నా ఎప్పుడు మన మొక్కుబడి ప్రతి సోమవారం కానీ ఎప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్పుడు. ఈ జాతర కోసం ప్రభుత్వం 5 కోట్ల నిధులు మంజూరు చేసింది. భారీగా తరలి వచ్చే భక్తులకు స్థల సమస్య తలెత్తకుండా పెద్దగట్టు పరిసరాలలోని వ్యవసాయ భూములకు పంట పరిహారం చెల్లించి లీజుకు తీసుకున్నారు అధికారులు. భక్తులకు మరుగుదొడ్లు, స్నానపు గదులు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. మేము ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ఒక మేటపోతుని తీసుకొని ఉదయం పూట వచ్చి స్వామివారి కాడ దర్శనం చేసుకుని ఏటను మొక్కు చెల్లించుకొని సాయంత్రం కనుక ఉండి సాయంత్రం వెళ్ళిపోతాం బేతోలకి. జాతర బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది జాతర. మాకు కావాలంటే ఇప్పుడు ముందు అడ్వాన్స్గా ఎందుకు వచ్చినాం అంటే మా దగ్గర జాతర ఉన్నది బేతోల్లో. ఆ జాతర ఉంది కాబట్టి కొంచెం ముందు వచ్చి ముందు మొక్కు చెల్లించుకొని పోవాలని వచ్చాము. కోరిన కోరికలు బ్రహ్మాండంగా తీరుస్తుంది తల్లి. ఏదనుకుంటే అది తీరుస్తుంది. నీళ్ళు దొరకకుండా ఒక బావి తీపిచ్చారట. బావి తీపిస్తే ఆ బావిలో విగ్రహాలు తేలినాయట. ఈ విగ్రహాలను చేపించినవి కావు, చేసినవి కావు. ఆ విగ్రహాలు తేలినప్పుడు ఒక ఆడు మనిషికి దేవరు వచ్చి ఈ గుట్ట ఎక్కలేరు, పెద్ద గుట్టలు తీసుకుపోయి పలానా దురాస్పల్లి దగ్గర చిన్న గుట్ట ఉంది, లింగమంతుల గుట్ట అని పేరు పెట్టి అక్కడ పెట్టి పాలసేర్ల గుట్ట అంటారు, లింగమంతుల గుట్ట అంటారు, గొల్లగట్టు అంటారు, ఇక్కడ పెట్టి అని చెప్పిందట. చెప్తే అదేవిధంగా రెడ్డి అయినా మెందపోయిన వారు రెడ్డి అయినా ఈ మొన్నవారు అన్నా తమ్ముడు అనే భావనతో తెచ్చి ఇక్కడ జాతర మొదలు పెట్టారండి.
జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి చర్యలు చేపట్టామన్నారు పోలీసులు. 2000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా విజయవాడ, హైదరాబాద్ ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టామని తెలిపారు. ఇక ఆలయ పరిసరాలను 4 జోన్లుగా విభజించి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం నిఘా కోసం గుట్ట చుట్టూ 68 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు. ఈ నెల 16 నుండి 20వ తారీఖు వరకు జరుగు శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు దురాసిపల్లి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. దీనికి రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న 4 రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో దాదాపు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు హాజరవుతారు. వారికి సంబంధించినటువంటి ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మంచినీటి వసతి కానీ, శానిటేషన్ విషయంలో కానీ, కరెంటు లైటింగ్ కానీ జిల్లా అధికారులందరూ కూడా పర్యవేక్షణలో దాదాపు ఒక 15 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్ గా స్మూత్ గా జరపడానికి మేము అన్ని కూడా ఏర్పాట్లు చేసినాము. సో దీంట్లో బేసికలీగా మనము 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇది మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మేము హైయర్ ఆఫీసర్స్ కి రిక్వెస్ట్ పెడితే అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ వస్తుంది. దాదాపు 5 రాష్ట్రాలు, కర్ణాటక నుంచి 5 రాష్ట్రాల నుంచి దాదాపు జాతరకు ముందే అంటే దిష్టి పూజ తెల్లారి నుంచి కూడా జాతర వరకు కూడా వస్తూనే ఉంటారు అంతరమ్మకం. అలాగే పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా దాదాపు అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి కూడా పిల్లలు పుట్టిన వారు ఇక్కడ కోనేరులో స్నానం చేసి వచ్చి అమ్మవారి చుట్టూ పడుకుంటే పిల్లలు పుడతారని నమ్మకం కూడా ఆ విధంగా కూడా చాలామంది జరిగింది. కాబట్టి ఈ యొక్క వచ్చే జాతరకు కూడా గత తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది దాదాపు 14 కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా 5 కోట్లు కేటాయించారు. చాలా శుభ పరిణామం. పెద్దగట్టు లింగమంతుల జాతర 5వ రోజు మకర తోరణం తిరిగి కేసారం ఊరేగింపుతో ముగిసే వరకు భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఆలయ నిర్వహణ కమిటీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ పూర్తి స్థాయి షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ జరగనుంది. మొత్తం 74 మ్యాచ్లు 65 రోజుల పాటు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీకొననున్నాయి. ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరగనుంది. మార్చి 23న ఉప్పల్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్లో హైదరాబాద్, రాజస్థాన్ ఢీకొననున్నాయి. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఐపీఎల్ షెడ్యూల్ పై అప్డేట్స్ ఏంటి? సూర్య, టాటా 2025 ఐపీఎల్ షెడ్యూల్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ రానే వచ్చిందని చెప్పవచ్చు. ఇక పూర్తిగా 13 వేదికలుగా 74 మ్యాచ్లు కూడా జరగనున్నాయి. మార్చి అంటే వచ్చే నెల మార్చి 22 నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఐపీఎల్ మే 25 వరకు జరగనుంది. మే 25 ఫైనల్ జరగనుంది. మొత్తం ఈ 65 రోజుల పాటు ఈ ఐపీఎల్ జరగనున్నది. దాదాపు ఫస్ట్ మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్స్ అంటే కోల్కతాలో, ఎందుకంటే లాస్ట్ టైం విన్నర్ అప్ గా నిలిచినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ కాబట్టి ఈడెన్ గార్డెన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ మొదటగా జరగనుంది. తర్వాత సెకండ్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ చెన్నై వేదికగా జరగనున్నాయి. మొత్తానికి హైదరాబాద్ నగరంగా మొత్తంగా 7 మ్యాచ్లు లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. తర్వాత 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. మొత్తానికి ఈ లీగ్ మ్యాచ్లు కూడా మార్చి 22 నుండి మే 18 వరకు జరగనున్నాయి. మొత్తంగా 70 లీగ్ మ్యాచ్లు ఈ ఐపీఎల్ సీజన్ లో జరగనున్నాయి. 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు కూడా
జరగనున్నాయంటూ ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. క్వాలిఫైయర్ 1 మే 20న, తర్వాత ఎలిమినేటర్ మే 21న ఈ అదే హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. తర్వాత క్వాలిఫైయర్ 2కు సంబంధించినటువంటి తర్వాత ఫైనల్ మ్యాచ్ మే 23న ఈడెన్ గార్డెన్ లో జరగనున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది, కప్పు గెలిచింది కాబట్టి అక్కడే ఈ ఫైనల్స్ కూడా నిర్వహించారు. సో మొత్తానికి అయితే ఈ షెడ్యూల్ అయితే విడుదలైంది. ఇక తర్వాత పంజాబ్ టీం కు సంబంధించినటువంటి ఒకసారి అయితే గమనిస్తే పంజాబ్ కు సంబంధించినటువంటి 3 మ్యాచ్లు కూడా ధర్మశాలలో, తర్వాత 4 మ్యాచ్లు చండీగఢ్ లో ఉన్నటువంటి హోమ్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్నాయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్ సంబంధించి 5 మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్ వేదికగా ఢిల్లీలో, తర్వాత 2 మ్యాచ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ లో ఆడనున్నాయి. తర్వాత రాజస్థాన్ రాయల్స్ సంబంధించినటువంటి జైపూర్ వేదికగా 5 మ్యాచ్లు, తర్వాత గౌహతి వేదికగా ఇది కూడా హోమ్ గ్రౌండ్స్ అని చెప్పవచ్చు, అక్కడ 2 మ్యాచ్లు ఆడనున్నాయి. తర్వాత ఈ లీగ్ మ్యాచ్లలో మాత్రం మొత్తం హైదరాబాద్ వేదికగా ఉప్పల్లో రాజస్థాన్, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇండియాకు సంబంధించినటువంటి విరాట్ కోహ్లీ గాని విరాట్ కోహ్లీని ఎంతగానో చూస్తున్నటువంటి అంటే ఎంతగానో చూడాలన్నటువంటి ప్రేక్షకులకు మాత్రం కొంత నిరాశ అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ తో ఒక్క లీగ్ మ్యాచ్ కూడా హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా లేదు. తర్వాత ఏదైతే ఎలిమినేటర్ గానీ తర్వాత క్వాలిఫైయర్ 1 గానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తానికైతే ఈ 7 మ్యాచ్లలో మొత్తం ఆర్సీబీకి ఒక మ్యాచ్ కూడా లేదనే చెప్పవచ్చు. ఒకసారి మనకు హైదరాబాద్ అంటే ఎస్ఆర్హెచ్ కు సంబంధించినటువంటి మ్యాచ్లు ఎక్కడెక్కడ కనుక జరుగుతున్నాయని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 23 మార్చి నాడు రాజస్థాన్ రాయల్స్ తో పోటీ పడనుంది, అది ఉప్పల్ స్టేడియంలో. తర్వాత 27 నాడు లక్నో తోడు పోటీ పడనుంది, అది హైదరాబాద్ లోనే. తర్వాత వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో 30 మార్చి నాడు పోటీ పడనున్నాయి. తర్వాత కోల్కతాలో మళ్ళీ కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనున్నాయి. తర్వాత లక్నోతో ఈ హైదరాబాద్ నగరంలోనే మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఏప్రిల్ 6న పోటీ పడనున్నాయి. సో మొత్తానికైతే ఇక్కడ 7 మ్యాచ్లే లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. తర్వాత మిగతా 2 క్వాలిఫైయర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సో మొత్తానికైతే లాస్ట్ టైం విన్నర్ అప్ అయినటువంటి కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ లోనే ఫైనల్స్ జరగనున్నాయి. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ క్రికెట్ అభిమానులకు మాత్రం ఈ ఐపీఎల్ షెడ్యూల్ అనేది విడుదలైంది. సో మొత్తానికైతే రానున్న రోజులు అంటే వచ్చే నెలలో ఇప్పటికే ఈ దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్లు అంటే ఆయా ఏరియాలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేదికలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా ఏదైతే ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్స్ కూడా ఏర్పాట్లు చేశారు. సో మొత్తానికైతే లాస్ట్ గా మే 18న ఈ లీగ్ మ్యాచ్లు లక్నోలో జరగనున్నాయి మన హైదరాబాద్ తో పాటు. మొత్తానికైతే హైదరాబాద్ లాస్ట్ టైం లో కూడా చాలా వరకు రన్నర్ అప్ గా నిలిచింది. అభిషేక్ శర్మతో పాటు టీమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటగాడు కూడా చాలా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కాబట్టి ఈ రోజు ఈ షెడ్యూల్ విడుదల అయిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా కప్పు సాధించలేకపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఇప్పటికే ఇట్లా ఉన్నటువంటి యంగ్ ప్లేయర్స్ తో పాటు చాలా వరకు మంచి ప్లేయర్స్ ను ఇందులో యాక్షన్ లో పాల్గొన్నారు. తర్వాత ఇందులో ముంబై ఇండియన్స్ కూడా మన మార్నింగ్ చూసాం, ముంబై ఇండియన్స్ కూడా కొంత మేరకు ఇందులో చేంజ్ చేసినటువంటి పరిస్థితి. గజన్ఫర్ స్థానంలో ముంబైలోకి ముజీజ్ ను కూడా తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇతను అల్లా గజన్ఫర్ స్థానంలో ముజీబుర్ రహమాన్ ముంబై జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా అటు ముంబై ఇండియన్స్ కూడా వెల్లడించింది. గత ఏడాది జరిగిన వేలంలో ఇతను కూడా 4,08,00,000 వెచ్చించి కూడా ముంబై ఇతన్ని కొనుగోలు చేసింది. సో మొత్తానికైతే ఈ ఐపీఎల్ షెడ్యూల్ లో మొత్తం కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 13 వేదికల్లో జరిగినటువంటి వేదికల్లో మాత్రం ఈ ఐపీఎల్ షెడ్యూల్ చాలా వేదికగా అంటే చాలా అద్భుతంగా జరగబోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకు హైదరాబాద్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం చాలా లాస్ట్ టైం కూడా చూడొచ్చు, చాలా అద్భుతంగా ప్రదర్శించారు, చాలా ఎక్కువ స్కోర్ చేశారు. ప్రపంచంలో అంటే ఐపీఎల్ జరిగినటువంటి హిస్టరీలో చరిత్రలో నిలిచిపోయేటువంటి స్కోర్ చేశారు. చాలా తక్కువ బంతుల్లో ఎక్కువ స్కోర్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి సో ఈ షెడ్యూల్ మాత్రం కొంత ఉత్తేజాన్ని నింపిందని చూస్తారు. మొత్తానికైతే ఈ ఐపీఎల్ షెడ్యూల్ వచ్చే నెలలో జరగబోయేటువంటి ఐపీఎల్ షెడ్యూల్ మాత్రం పూర్తిగా విడుదలైంది. సో మొత్తానికైతే హైదరాబాద్ వేదికగా మొత్తం 9 మ్యాచ్లు అయితే జరగనున్నాయి. సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు మాత్రం ఇది ఒక బూస్ట్ అని చెప్పవచ్చు. 7 లీగ్ మ్యాచ్లు 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఈ హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. సో మొత్తానికైతే రానున్న రోజుల్లో అంటే ఈ ఐపీఎల్ కి సంబంధించి మాత్రం
ఈ పూర్తి షెడ్యూల్ అయితే విడుదలైంది. సో ప్లే ఆఫ్ మే 20 నుండి 25కు ప్రారంభం అవుతుంది. లీగ్ మ్యాచ్లు మార్చి 22 నుండి మే 18 వరకు సాగుతాయి. సో మొత్తం 70 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. 4 ప్లే ఆఫ్ మ్యాచ్లలో కూడా 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు అంటే క్వాలిఫైయర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్ కూడా హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. కాబట్టి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు మాత్రం ఇది ఒక బూస్ట్ అనేది చూస్తుంది. మొత్తానికైతే టాటా ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల అయిన సందర్భంగా క్రికెట్ అభిమానులు మొత్తం కొంత ఉత్తేజాన్ని నింపిందని చెప్పొచ్చు. సూర్య, జనగామ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న 8 బైక్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కారులో ఉన్న యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న 8 బైక్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కారులో ఉన్న యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా రూపాంతరం చెందిన సందర్భంగా మహబూబ్ నగర్ మహానగరోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. పాలమూరు శిల్పారామం వేదికగా ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పాలమూరు కార్పొరేషన్ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారనుంది. దీంతో పాలమూరు శిల్పారామం వేదికగా మహానగరోత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయి. కార్పొరేషన్ గా మహబూబ్ నగర్ రూపాంతరం చెందుతున్న తరుణంలో భవిష్యత్తులో హైదరాబాద్ నగరం అంత ప్రసిద్ధి చెందాలన్న ఆకాంక్ష ప్రజల్లో వ్యక్తమవుతోంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి 70 ఏళ్ల చరిత్ర ఉంది. 1952లో 3rd గ్రేడ్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఆ తర్వాత 7 ఏళ్లకు 1959లో 2nd గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత 1983లో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఏర్పడింది. 21 ఏళ్ల తర్వాత 2004లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల విలీనంతో త్వరలోనే మహబూబ్ నగర్ కార్పొరేషన్ గా అవతరించబోతోంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో సుమారు 2.5 లక్షల జనాభా ఉంది. ఒకప్పుడు ఈ మున్సిపాలిటీ 13.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండేది. చుట్టుపక్కల 10 గ్రామ పంచాయతీల విలీనంతో పరిధి 98.64 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఈ మున్సిపాలిటీలో 41 ఎలక్షన్ వార్డులు, 18 రెవెన్యూ వార్డులున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నేషనల్ హైవేకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్పొరేషన్ గా ఏర్పడితే విద్య, వ్యాపార రంగాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన లాంటి రంగాలు మరింత అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. సుదీర్ఘమైన చరిత్ర కలిగిన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అంచెలంచెలుగా అప్గ్రేడ్ అవుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు స్టేట్, సెంట్రల్ గ్రాంట్ నిధులతో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. తాగునీటి సరఫరా, పార్కుల ఏర్పాటు, డ్రైన్ల ఏర్పాటు, పెన్షన్ల పంపిణీ జరుగుతున్నాయి. దీంతో కార్పొరేషన్ గా ఏర్పడి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నగరంలో వసతులు పెంచుకోవడం, రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేసుకోవడం, నగరాన్ని క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా మార్చుకోవడం కోసం పౌరులంతా కృషి చేయాలన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఎప్పుడో మనం పుట్టక ముందు తాతల నాడు ఉన్న మున్సిపాలిటీ ఈ రోజు ఒక కార్పొరేషన్ గా రూపాంతరం చెందుతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ, మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కాదు, తెలంగాణలో ఉన్న వాళ్ళకి కాదు, ప్రపంచం మొత్తం కూడా సగర్వంగా చెప్పుకోవడానికే ఈ మహబూబ్ నగర్ మహానగరోత్సవాన్ని మనం ఈరోజు మొట్టమొదటిసారిగా నిర్వహించుకుంటా ఉన్నాం. కార్పొరేషన్ గా మనం రూపాంతరం చెందుతున్నామంటే రేపు భవిష్యత్తులో మన మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరం అంత ప్రసిద్ధం కావాలని చెప్పి మనందరం కోరుకుంటున్నాం అన్నమాట.
2 రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఆస్వాదించాలని మహబూబ్ నగర్ ప్రజలకు సూచించారు రేవంత్ రెడ్డి. పాలమూరును కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసిన సీఎంకు జనం కృతజ్ఞతలు తెలిపారు. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయ ఆదాయం తగ్గుముఖం పడుతుంది. జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 4 వారాలు పూర్తయినప్పటికీ గతేడాదితో పోలిస్తే ఆదాయం తగ్గడం చర్చనీయాంశంగా మారింది. స్వామివారి ఆర్జిత సేవలు, వసతి గదులు, పట్నాలు, విరాళాలు వంటి వాటిని ఆన్లైన్లో కాకుండా డబ్బులు చెల్లించి ఆఫ్లైన్లోనే టికెట్ల కొనుగోలు చేస్తుండటంతో ఆలయంలో పనిచేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడం ఆదాయానికి గండిపడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో రెండవ శ్రీశైలంగా పిలువబడే కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 నెలల పాటు సాగే జాతర బ్రహ్మోత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుండి సైతం భక్తులు భారీగా తరలివస్తుంటారు. దీంతో ఏటా స్వామివారికి సుమారు 20 కోట్ల మేర ఆదాయం రానుండగా కేవలం జాతర బ్రహ్మోత్సవాలు జరిగే 3 నెలల్లోనే సుమారు 5 కోట్లకు పైగానే ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ ఏట బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన 4 వారాల్లో స్వామివారి ఆర్జిత సేవలు, పట్నాలు, ప్రసాద విక్రయాల వంటి ద్వారా వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే సుమారు 40 లక్షల మేర తగ్గిందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. 4 వారాల పాటు సాగిన జాతర బ్రహ్మోత్సవాలలో మొదటి 3 వారాలు భక్తుల సంఖ్య తగ్గడంతోనే ఆదాయం తగ్గిందని, 4వ వారం భక్తులు భారీగా తరలి రావడంతో ఆదాయం గతేడాదితో పోలిస్తే పెరిగిందని ఆలయ అధికారులు తెలుపుతున్నారు. ఆన్లైన్ సేవలు కాకుండా ఆఫ్లైన్ సేవలు ఉండడం వల్ల అధికారులు చేతివాటం చూపించడం వల్ల ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఆదాయం తగ్గిపోతుంది. ఒక 40 లక్షల ఆదాయం తగ్గింది. అది ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. ఎందుకు తగ్గుతుందో అనేది దేవస్థానం వాళ్ళకి ఇంతవరకు కూడా తెలియదు. ప్రశ్నించినా కూడా వాళ్ళు జవాబుదారులు అయితే ఎక్కడ జవాబు చెప్పట్లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ ఆలయంలో నేటికి ఆఫ్లైన్ టికెట్ల రూపంలోనే ఆర్జిత సేవలు, పట్నాలు, వసతి గదులు, ప్రసాద విక్రయాలు వంటివి జరుపుతుండటంతో స్వామివారి ఆదాయానికి కొంతమేర గండిపడుతుందని పురోహితులు ఆరోపిస్తున్నారు. ఇంతటి సాంకేతిక యుగంలో ఆన్లైన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తే ఇటు భక్తులకు సౌకర్యంగా, అటు ఆలయ ఆదాయంలో పారదర్శకత ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి వారం ఉన్నది కాబట్టి శివరాత్రి వారం బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి కాబట్టి అది వేల సంఖ్యలో పబ్లిక్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కనీసం భక్తులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో సైతం స్వామివారి పట్నాలు, శీఘ్ర దర్శన టికెట్లను పలువురు ఆలయ సిబ్బంది రీసైక్లింగ్ చేస్తూ పట్టుబడ్డ సందర్భాలు ఉండటం, ఈ మధ్యకాలంలో హుండీ లెక్కింపులో బంగారు ఆభరణాల సంచిని సిబ్బంది పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం, ఆలయ ఆదాయ వ్యయాల రికార్డులను చూపకపోవడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతర బ్రహ్మోత్సవాల సమయంలో సైతం భక్తులు స్వామివారికి కానుకలు, మొక్కులు చెల్లించుకోవాలన్నా, పట్నాలు, ఆర్జిత సేవలు, వసతి గదులను బుక్ చేసుకోవాలన్నా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు కొమరవెల్లి మల్లన్న ఆలయంలో ఈ హుండీ, ఆన్లైన్ టికెటింగ్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆన్లైన్ సేవలు వినియోగించడం వల్ల దేవాలయంలో ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. భక్తులు ఏదైతే తమ మొక్కుబడులను కూడా ఆన్లైన్ రూపంలో చెల్లించుకునే విధంగా కూడా సౌకర్యాలు కల్పించినట్టయితే దేవాలయానికి మరింత ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆఫ్లైన్ ఉండడం వల్ల సిబ్బంది చేతివాటం మరింతగా పెరిగింది, ఆదాయానికి గండిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులు రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఆదాయానికి గండి పడకుండా ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ఆదాయంలో అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. ములుగు జిల్లా మేడారం మినీ జాతర నిన్నటితో ముగిసిన భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ ఆదివారం కావడంతో భారీగా తరలి వచ్చారు భక్తులు. తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు స్టేట్స్ నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు. మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దగ్గర వనదేవతలకు పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మేడారం మహాజాతర జరగనుంది. ఇయర్స్ బిఫోర్ మా హస్బెండ్ కోసం మొక్కినారు. ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ ఎత్తు బంగారం, నా కొడుకు ఎత్తు బంగారము అమ్మవార్లకు ఇచ్చినాము. మాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అది మళ్ళీ ఇదైపోతే మళ్ళీ మా ఎత్తు బంగారం ఇస్తాము. మేము కరీంనగర్ నుంచి వచ్చినాము. ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గరకు వచ్చాము. ఇక్కడ వచ్చినాక మంచిగా దర్శనం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మేము నిన్న రావడం జరిగింది. చాలా అద్భుతమైన ఏర్పాట్లు ఉన్నాయి. విశేష భక్తులు వచ్చేసి ఇక్కడ
అన్ని రకాల వారి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. మాకు చాలా సంతృప్తిగా ఉన్నది. నిజంగా సమ్మక్క సారక్క తల్లి యొక్క దీవెనతో అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీగా తరలి వచ్చారు భక్తులు. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రతమండపంతో పాటు కొండగ్రింద కళ్యాణకట్ట, పుష్కరిణి భక్తులతో సందడిగా మారింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గొలగట్టు జాతర ఘనంగా ప్రారంభమైంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొనడంతో ట్రాఫిక్ ని డైవర్షన్ చేశారు పోలీసులు. ఈ జాతర 5 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. పెద్దగట్టు జాతరను ప్రధానంగా యాదవ సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంది. భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి లింగమంతుల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది సుమారు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుకూలంగా ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్ చేశారు పోలీసులు. పెద్దగట్టు జాతర జరుగుతున్న ప్రాంతం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలో ఉన్నందున భారీ భక్తజన సందోహాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నేషనల్ హైవే 65 పై ట్రాఫిక్ అప్డేట్ శేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే సమ్మక్క సారక్క తర్వాత అతిపెద్ద జాతర, 2వ జాతరగా చెప్పుకునేది శ్రీ లింగమంతుల జాతర. ఇక్కడ దురాజపల్లి లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమైంది. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. దానిలో భాగంగానే దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం అంచనా వేసింది. దానికి తగ్గట్లుగానే ఏర్పాటు చేసింది. అయితే ప్రధానంగా కూడా ట్రాఫిక్కు సంబంధించి సూర్యాపేట నుంచి కోదాడ వరకు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానిలో భాగంగా నేషనల్ హైవే 65 ఈ నిత్యం వేలాది వాహనాలు వస్తూ ఉంటాయి. ఆ వాహనాలను ఎప్పటికప్పుడు పంపించడం అనేది పోలీసుకు పెద్ద టాస్క్గా ఉంటుంది. దానిలో భాగంగానే నార్కట్పల్లి నుంచి డైవర్ట్ చేశారు ట్రాఫిక్ని. విజయవాడకు వెళ్ళే వాహనాలు ఏవైతే ఉంటాయో అవి నార్కట్పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ వైపుగా మళ్లింపు చేశారు. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే వాహనాలను కోదాడ నుంచి హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్పల్లి వైపుగా మళ్లింపు చేశారు. భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలను పోవద్దని కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ సూర్యాపేటకు వెళ్ళే వాహనాలను అక్కడి వైపు పంపిస్తున్నారు. ఇంకా కోదాడకు వెళ్ళే వాహనాలను మాత్రము ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఇక ఖమ్మంకు సంబంధించి చూస్తే మాత్రం సూర్యాపేట నుంచి నేషనల్ హైవే ఉంటుంది. ఆ నేషనల్ హైవే వైపు వాహనాలను మళ్లింపు చర్యలు చేపట్టారు. దాదాపు దీనికి 100 మంది అధికార యంత్రాంగంతో పాటు 2000 మంది పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇంకా ట్రాఫిక్ డైవర్షన్ ఎట్లుంది ఏంది మనతో పాటు మాట్లాడేందుకు చిట్యాల సిఐ గారు ఉన్నారు. సార్, ఈ దురాజపల్లి జాతరకు సంబంధించి పెద్ద టాస్క్, దీనికి వేలాది వాహనాలు నేషనల్ హైవే నుంచి వస్తాయి, ఎట్లా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు? ఓన్లీ కోదాడ, విజయవాడ వెళ్ళే వాహనాలని మనం ఇక్కడ నార్కట్పల్లి నుంచి నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ ఈ రూట్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఫ్లో ఎక్కువ ఉంది. అక్కడ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంతవరకు సెటరైట్ చేసేసి మెయిన్ హెవీ వెహికల్స్ని 100% ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాము. కొన్ని బస్సులో ఉన్న ప్యాసింజర్స్ సూర్యాపేటలో ఉంటారు కాబట్టి వాళ్ళని కొన్ని సపరేట్ చేస్తున్నాం. దీనికి బందోబస్తు కోసం మాకు ఎస్పీ గారి నుంచి ఆదేశాలు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 3 సిఐలు, 8 మంది ఎస్ఐల్ని, 100 మంది కానిస్టేబుల్ని 3 షిఫ్ట్ వైజ్గా 8 గంటల డ్యూటీతోటి మేము వాడుకొని ఇక్కడ డైవర్షన్ చేస్తున్నాం. ఒకవేళ భారీ వాహనాలు ఇక్కడ నుంచి పోయేటప్పుడు వాళ్ళకి రూట్ తెలియక సూర్యాపేటకి వెళ్ళారనుకోండి, మళ్ళీ వాళ్ళని రిటర్న్ పంపిస్తారా, లేకపోతే అక్కడి నుంచి ఏమన్నా విజయవాడకి వెళ్ళడానికి ఏమైనా అక్కడి నుంచి రూట్లో ఏర్పాటు ఉన్నాయా? ఇక్కడ ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా 2 చెక్ పోస్టులు ఉంటాయండి. ఒకటి టేకుమట్ల దగ్గర ఒకటి ఉంటుంది. టేకుమట్ల దగ్గర దానికన్నా ముందు ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గర ఉంటుంది. సూర్యాపేటకు ముందు టేకుమట్ల దగ్గర ఒకటి ఉంటుంది. ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గర ఒకటి ఉంటుంది. అక్కడ ఖమ్మం నుంచి ఖమ్మం రూట్లో వెళ్ళి చేవెళ్ళ నుంచి మళ్ళీ కోదాడకి, ఖమ్మం టు కోదాడ రూట్ ఉంది. గుంజలూరు స్టేజీ దగ్గర నుంచి కూడా ఇంకొక డైవర్షన్ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తారు. ఒకవేళ ముందుకు వెళ్ళినట్టయితే మన దురాజపల్లి దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్ళి నేరేడు జర్ల రూట్ నుంచి
వయా హుజూర్నగర్ కోదాడ రూట్ కూడా డైవర్షన్ పాయింట్స్ చెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయండి. చాలా వాహనాలు వస్తుంటాయి, వేల వాహనాలకు సంబంధించి కొంత సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని వీళ్ళకు పార్కింగ్ ప్లేస్లను కూడా అలాట్ చేస్తారా, ఒకసేపు ఆగడానికి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించి యాక్చువల్లీ మన జిల్లాలో ఇక్కడ నార్కెట్పల్లి పాయింట్ ఒకటే డైవర్షన్ పాయింట్, సూర్యాపేటలో చాలా డైవర్షన్ పాయింట్ ఉన్నాయి, అక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర ఒకవేళ ఇక్కడ జామ్ అయినప్పుడు కంప్లీట్గా వీటిని ప్రజలకు ఇబ్బంది కాకుండా వదిలేస్తాం. కానీ అక్కడ కంప్లీట్గా జాతరకు సంబంధించిన నేషనల్ హైవే 65ని కంప్లీట్గా క్లోజ్ చేస్తారు కాబట్టి కొంత ఇబ్బంది జరుగుతుంది అనేది వాస్తవం. కానీ అక్కడున్న పబ్లిక్ కూడా ఇబ్బంది జరుగుతుందనే దృష్ట్యా కొంతవరకు డైవర్షన్ చేస్తున్నాం. పార్కింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది స్టే చేయాలనుకుంటే ఆ పార్కింగ్లలో స్టే చేసి రెస్ట్ తీసుకోవచ్చు. ఏదున్నా కూడా రెస్ట్ తీసుకున్నా కూడా ఇది కంటిన్యూగా 2-3 డేస్ మినిమం ఉంటుంది కాబట్టి వేరే ఆల్టర్నేట్ రూట్ని చూజ్ చేసుకుంటే ప్రయాణికులకి ఈజీ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇది మొత్తానికి దూరాజ్పల్లి జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున వాహనాలు వస్తూ ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. 4 రోజుల పాటు అక్కడే టెంట్లు వేసుకొని స్వామివారిని పూజలు చేసుకుంటూ అక్కడ మొత్తం కూడా పెద్ద ఎత్తున గజ్జల లాగులతోటి ఓం నమ శివాయ నామస్మరణతోటి హోలింగ నామస్మరణతోటి పెద్ద ఎత్తున యాదవులంతా కూడా అక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కాకుండా వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలను కూడా అటు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కల్పిస్తూనే ఉన్నది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క తర్వాత అతిపెద్ద జాతరగా 2వ తెలంగాణ పెద్ద జాతరగా దీన్ని చెప్పుకుంటారు. దానిలో భాగంగానే అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు వచ్చే భక్తులతో పాటు విఐపీలు వివిఐపీలు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. వారికి కూడా ప్రత్యేక పార్కింగ్ ప్లేస్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మాత్రం ప్రతి వాహనాన్ని అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. తెలుసుకున్న తర్వాత భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు ముందుగానే సూచన చేస్తున్నారు. 20వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఒకవేళ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటే మాత్రం ఇట్లే ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తారు. ఒకవేళ భక్తుల సంఖ్య తక్కువ ఉంది, అక్కడ ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్రం ఇక్కడ నుంచే నేషనల్ హైవే నుంచే ట్రాఫిక్ని పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది నార్కట్పల్లి ట్రాఫిక్కు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. పనితీరుతో జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న కోరుట్ల మున్సిపాలిటీ రాష్ట్రంలోని మిగతా పురపాలక సంఘాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ చేపట్టిన కార్యక్రమాల గురించి ఇతర ప్రాంత మున్సిపల్ అధికారులు వచ్చి పరిశీలించి శిక్షణ పొందుతున్నారు. ఆదర్శ మున్సిపాలిటీగా మన్ననలు అందుకున్న కోరుట్ల ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్గా మారిన తీరుపై స్టోరీ. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గత 10 సంవత్సరాలలో 3 జాతీయ 7 రాష్ట్ర అవార్డులు గెలుచుకుంది కోరుట్ల మున్సిపాలిటీ. శానిటేషన్ కు ప్రాధాన్యతనిస్తూ తడి పొడి చెత్తతో కంపోస్ట్ ఎరువును తయారు చేసి అవసరం ఉన్న వారికి విక్రయించి మున్సిపాలిటీకి నిధులు సమకూర్చుతున్నారు. అలాగే డ్రై రీసెర్చ్ కలెక్షన్ సెంటర్ ద్వారా పొడి చెత్తలోని ప్లాస్టిక్, గ్లాస్, మెటల్ వస్తువులను వేరు చేసి రీసైక్లింగ్ సెంటర్లకు తరలించి పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు శానిటేషన్ వర్కర్లకు, మహిళా సంఘాలకి లబ్ధి చేకూరుతుంది. కోరుట్ల పట్టణంలో ప్రతిరోజు సేకరించిన తడి పొడి చెత్తను కంపోస్ట్ ఎరువు తయారు చేసే కంపోస్ట్ కేంద్రానికి తరలించి ఎండు ఆకులను, కూరగాయలు లాంటి వ్యర్థ పదార్థాలు వేరు చేస్తారు. వాటి కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లలో పోసి వాటిని ప్రతిరోజు పేడ నీటితో తడుపుతారు. అలా దాదాపుగా 30 రోజులు చేయడంతో మురిగిన చెత్త ఎరువుగా మారుతుంది. దానిని ఆరబెట్టి తరువాత ఎండిన ఎరువును జల్లెడ పట్టగా వచ్చిన పొడి కంపోస్ట్ ఎరువును పట్టణంలో పచ్చదనం కోసం హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్లకు, మొక్కలకు వేయడంతో పాటు అవసరం ఉన్న వారికి కంపోస్ట్ ఎరువును అమ్ముతూ మున్సిపాలిటీకి నిధులు సమకూరుస్తున్నారు. మన కోరుట్ల పట్టణంలో విండో కంపోస్ట్ ఎరువు తయారు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన కోరుట్ల పట్టణం నుంచి ప్రతి ఇంటి నుంచి తడి చెత్తను, అదేవిధంగా మార్కెట్ నుంచి వచ్చే తడి చెత్తను సేకరించి దాదాపుగా 2 టన్నులుగా సేకరించడం జరుగుతుంది ప్రతిరోజు. ఈ యొక్క చెత్తను మన విండో కంపోస్ట్కు తరలించి మన ఆవు పేడతోని మరియు పొడి చెత్త ఆకులతోని మన ఒక స్వచ్ఛమైన కంపోస్ట్ ఎరువును తయారు చేసి చేయడం జరుగుతుంది. మన నర్సరీలో దీని యొక్క ఎరువును వాడడం జరుగుతుంది. ప్రతిరోజు పట్టణంలోని వార్డుల్లో ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్త సేకరించే శానిటేషన్ సిబ్బంది పొడి చెత్తను వేరు చేసి దానిని DRCCకి తీసుకుని వస్తారు. వేరు చేసిన పొడి చెత్తలో అట్టడబ్బలు, బీర్ సీసాలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇనుము, అల్యూమినియం లాంటి వాటిని సెంటర్ నిర్వాహకులు కలెక్షన్ చేసుకుని సేకరించిన పదార్థాలకు రేటు నిర్ణయించి శానిటేషన్ సిబ్బందికి స్పాట్లో చెల్లిస్తారు. అట్టడబ్బాలకు కిలోకు 10 రూపాయలు, బీర్ సీసాలకు 2 రూపాయలు, కిలో ప్లాస్టిక్ వస్తువులకు 15 నుండి 20 రూపాయలు, ఇనుప వస్తువులకు 30 రూపాయలు, స్టీల్ వస్తువులకు 40 రూపాయలు, ప్యూర్ అల్యూమినియంకు కిలోకు 140 రూపాయలు
రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ సేకరించిన వస్తువులను రోజువారీ కూలీలతో ప్యాక్ చేయించి నిజామాబాద్ లాంటి ప్రదేశాలలో ఉన్న రీసైక్లింగ్ సెంటర్లకు తరలిస్తారు. అక్కడ వచ్చిన ఆదాయంతో మహిళా సంఘం సభ్యులు లాభాలు గడిస్తున్నారు. ట్రైనింగ్ తీసుకొని డిఆర్సిసి నడిపిస్తున్నాం మా సంఘం వాళ్ళం. దీనివల్ల మాకు ఉపాధి కలిగింది. పొడి చెత్తను కొనుగోలు చేసి మేము రీసైకిల్ చేసి అమ్మడం జరుగుతుంది. ఇంతకుముందు ఏం చేస్తుంటే ఇది తీసుకుపోయి డంపింగ్లో వారబోతుంటే చెత్తల వారబోతుంటే ఏంటంటే మాకేం దొరకక ఇప్పుడు తడిపొడి చేస్తున్నాం. డబ్బల్ తడిపొడి చేసి మహిళా సంఘం వాళ్ళకి అందితే కిలో చొప్పున మాకు గిన్నె కట్టి ఇస్తున్నారు. చెత్త ఏం చేస్తామంటే డంపింగ్లో కాలబెట్టి అది చెప్తుండే. ఇప్పుడు మా దీంతో కొద్దిగా జీతాలు రాకుండా వెనక ముందు అయినా కానీ ఖర్చు వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. ఇట్లా మహిళా సంఘం వాళ్ళకి ఇచ్చి చెత్తను అది తడిపొడి చేసుకుంటా ఇక్కడ కిలోల చొప్పున మాకు డబ్బులు ఇస్తున్నట్టు వీళ్ళు. అదేవిధంగా పట్టణ ప్రజల విజ్ఞప్తితో యానిమల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ఆ సెంటర్కు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి కుక్కల్ని తీసుకువచ్చి వెటర్నరీ డాక్టర్ల ఆధ్వర్యంలో వాటికి వ్యాక్సినేషన్ చేసి వాటి సంతతి నియంత్రణకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేస్తున్నారు. యానిమల్ కేర్ సెంటర్కు తీసుకువచ్చిన కుక్కలకు పౌష్టికరమైన ఆహారం ఇచ్చి చికిత్స చేస్తున్నారు. అనంతరం వాటిని తీసుకువచ్చిన ప్రాంతాల్లోనే వదిలిపెడుతున్నారు. కుక్కలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. స్ట్రే డాగ్స్ కంట్రోల్ చేయడానికి వాటి పాపులేషన్ కంట్రోల్ చేయడానికి క్యాచింగ్ చేస్తాము. వాటికి జైలైజన్ అనస్థీషియా ఇచ్చి వాటికి ట్రీట్మెంట్ చేస్తాము. ర్యాబిస్ నుండి ర్యాబిస్ డిసీజ్ అనేది పెరగకుండా ఉండడానికి కూడా వ్యాక్సినేషన్ చేస్తాము. ఈ కుక్కల బెడద ఎక్కువ ఉండడం వల్ల మున్సిపాలిటీలో ఇబ్బందికరంగా మారుతుంది. దాని ప్రకారంగా ఏం జరుగుతుందంటే ప్రజల నుండి కంప్లైంట్లు రావడం, కుక్కలు కరుస్తున్నాయని ఇలా ఆ కంప్లైంట్లు రావడం ద్వారా దీనికి మన ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ యాక్ట్ ప్రకారం ఎస్ఓపి నామ్స్ ఉంటాయి AWBI నుండి. ఆ నామ్స్ ప్రకారం మనం చేయాల్సింది ఏంటంటే కుక్కలకు జస్ట్ నియంత్రణ చేయడం, వాటి సంతతిని పెరగకుండా జాలులు వేసి మన మానవతా దృక్పథంతో పట్టుకొని వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. పట్టణాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న కోరుట్ల మున్సిపాలిటీ పనితీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే మిగతా మున్సిపాలిటీల అధికారులకు నిర్వహించబోతున్న శిక్షణ కార్యక్రమాలతో మిగతా పట్టణాలు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి చెందుతాయని ఆశిద్దాం. ఖమ్మం నగరంలో మున్నేరు భారీ వరదలకు దెబ్బతిన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జికి మరమ్మతులు పూర్తయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో అనుకున్న సమయానికి పనులను పూర్తి చేశారు అధికారులు. బ్రిడ్జిపై రాకపోకలను పునఃప్రారంభించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. ఖమ్మం, కోదాడ, నేలకొండపల్లి, ముదిగొండ, లక్ష్మీపురం తదితర గ్రామాలను అనుసంధానం చేసే మున్నేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జి మొన్నటి భారీ వరదలకు ప్రమాదకర స్థితికి చేరింది. బ్రిడ్జి స్పాన్లు ఉరిగిపోవడంతో పిల్లర్ల మధ్య గ్యాప్ ఏర్పడింది. R&B నిపుణుల సూచనలతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు టెండర్లు పిలిచి ₹1 కోటి పనులు పూర్తి చేయించారు. స్పాన్లు సరిచేసి బ్రిడ్జిని యథాస్థితికి తీసుకువచ్చారు. గ్యాప్ను తొలగించి బ్రిడ్జిలోని అన్ని స్లాబులను సమానంగా అనుసంధానం చేశారు. మున్నేరు ఆగినప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జి ఆపినప్పుడు కింద మున్నేరు నుంచి మెటల్ రోడ్ వేసి అటు నుంచి కింద నుంచి మనుషులను పంపించారు. రెండో విషయం ఏంటంటే తాత్కాలికంగా టెంపరవరీ అది ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానివల్ల తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చేసి బ్రిడ్జి కదులుతుంది అన్నప్పుడు దీన్ని 3 నెలల్లో దాన్ని రీమోడల్ చేపిచ్చేస్తా అన్నాడు. 3 నెలల గడువులో చేపిచ్చేసిండు. అనుకున్న మాట ప్రకారం మంత్రి గారు చేపిచ్చి ఇచ్చిండు. వరదలతో ప్రకాష్ నగర్ బ్రిడ్జి 10 బిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. బ్రిడ్జి దెబ్బతిని రాకపోకలు నిలిపివేయడంతో వెంటనే మరమ్మతులు చేపట్టారు అధికారులు. పనులు పూర్తయ్యే వరకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా బ్రిడ్జి పక్కనే తాత్కాలిక రోడ్డు నిర్మించారు. సీజన్ కావడంతో మిర్చి రోడ్ భారీ మొత్తంలో తరలిస్తూ ఉండటంతో తాత్కాలిక రోడ్డుపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో బ్రిడ్జి మరమ్మతులు శరవేగంగా పూర్తి చేశారు అధికారులు. తుమ్మల నాగేశ్వరరావు గారు మంచిగా వీటిని మరమ్మతులను త్వరగా కంప్లీట్ చేసి మళ్ళీ వాహనదారులు ఏ విధంగానైతే ఇంతకుముందు అతి తొందరగా ఒక 10 నిమిషాల్లో ఖమ్మం చేరుకునే విధంగా ఉండేది. ఇంతకుముందు అయితే మొత్తం చుట్టూ తిరిగి రావాలి, చాలా టైం వేస్ట్ అయిపోయేది. జాబ్ వాళ్ళు కానీ స్కూల్స్ కానీ చాలా ఇబ్బంది ఉండేది. సో ఈ రోడ్డు పడటం వల్ల అందరికీ కూడా అందుబాటులో ఉండి మంచిగా అనిపించింది. బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. మిర్చి పంట మార్కెట్కు తరలించేందుకు తమకు ఇబ్బంది తొలగిపోయిందని చెప్తున్నారు రైతులు. కొన్ని రోజులుగా బ్రిడ్జి వైపు రావాలంటే కూలిపోతుందేమోనని భయపడేవారమని ఇప్పుడు సాఫీగా ప్రయాణం చేయొచ్చని చెప్పారు. ఇంతకుముందు రోడ్డు బాగాలేనప్పుడు కింద నుంచి పోయేటప్పుడు చాలా ఇబ్బంది పడేది. ట్రాఫిక్ జామ్ అయ్యేది. మొత్తం బండ్లు మొత్తం ఇటే వెహికల్స్ మొత్తం ఇటే వచ్చేటి. గుంటలు రోడ్డు ఉండేది. ఇప్పుడు ఈ బ్రిడ్జి ఓపెనింగ్ అయినా కానీ బండ్లు సాఫీగా వస్తున్నాయి. కింద మాత్రం బాగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. బండి కట్టలు బండి టైర్లు బలిగేటి, పంచర్లు అయ్యేటి, మొత్తం ఇబ్బంది పడ్డాం బాగా. మ్యాక్సిమం ట్రాఫిక్ బత్తాలు ఏమైనా పడితే మ్యాక్సిమం 1 గంట పట్టేది.
కింద నుంచి పైకి ఎక్కేగల ట్రాఫిక్ జామ్ అయ్యి ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ ఏం లేదు సప్ప వెళ్ళిపోవచ్చు మంచిగా. బ్రిడ్జిపై రాకపోకలను పునఃప్రారంభించారు మంత్రి తుమ్మల. బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఇబ్బంది తొలగిపోయిందని చెప్పారు. ఖమ్మం మార్కెట్కు వచ్చే మిర్చి రైతులకు ఇబ్బంది కలగకుండా పనులు తొందరగా పూర్తి చేశామని తెలిపారు. రాకపోకలకు అనువుగా పునఃప్రారంభించి ఇంకేదైనా ఫినిషింగ్ వర్క్స్ ఉంటే రైలింగ్ కానీ కలరింగ్ కానీ ప్యాచ్ వర్క్ కానీ ఏజెన్సీ దగ్గరుండి పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దీని మీద రాకపోకలు ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశిస్తారు. ₹1 కోటి మళ్ళీ బ్రిడ్జిని యథాతథంగా ఉంచడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా తక్కువ టైంలో బ్రిడ్జి మరమ్మతులు పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఖమ్మం వాసులు.